నమస్కారం. దూరదర్శన్ వార్తలకి స్వాగతం. నేను శాంతి. ముందుగా కరోనా కట్టడికి తీసుకోవాల్సిన జాగ్రత్తలు తెలుసుకుందాం. కరోనా బారిన పడకుండా ఉండాలంటే మాస్క్ను తప్పనిసరిగా ధరించాలి. అయితే మాస్క్ను సరైన పద్ధతిలో ధరిస్తేనే ఉపయోగం ఉంటుంది. ముక్కు, నోరు కప్పి ఉంచేలా మాస్క్ను ధరించాలి. మాస్క్ ముందు భాగాన్ని చేతితో ముట్టుకోకూడదు. అలాగే ఒకసారి ధరించిన మాస్క్ను మళ్లీ ధరించాలంటే తప్పనిసరిగా వేడి నీటితో శుభ్రం చేసుకోవాలి. సరైన పద్ధతిలో మాస్క్ ధరిద్దాం. కరోనా నుంచి రక్షణ పొందుదాం. సురక్షిత దూరాన్ని పాటిస్తూ తరచూ చేతులను శానిటైజేషన్ చేసుకోవడం వల్ల కూడా కరోనా నుంచి రక్షణ పొందవచ్చు. ఇప్పుడు హెడ్లైన్స్ చూద్దాం. బ్రిటన్ ప్రధానితో సమావేశం కానున్న మోదీ. కోవిడ్-19 పై సహకారం సహా పలు కీలక అంశాలపై ద్వైపాక్షిక చర్చలు జరపనున్న ప్రధాని. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అధ్యక్షతన రాష్ట్ర మంత్రివర్గ సమావేశం. కరోనా నియంత్రణ చర్యలు, వ్యాక్సినేషన్, కర్ఫ్యూ అమలు సహా పలు అంశాలపై చర్చ. రాష్ట్రంలో కోవిడ్ నియంత్రణకు పాక్షిక కర్ఫ్యూ అమలు. రేపు ఉదయం 6 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు మాత్రమే అందుబాటులో వాణిజ్య సముదాయాలు. 2 వారాల పాటు ఈ ఆంక్షలు అమలు. కోవిడ్-19 అరికట్టడానికి ప్రజల్లో అవగాహన కల్పించడానికి సహకరించండి. ఆధ్యాత్మిక మత పెద్దలకు రాష్ట్ర గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ విజ్ఞప్తి. దేశంలో పెరుగుతున్న కరోనా కేసులు. గత 24 గంటల వ్యవధిలో 3,57,000కు పైగా కొత్త కేసులు. కోవిడ్ నుంచి కోలుకున్న 1,66,13,000 మంది. ఇక వార్తలోని వివరాలు చూద్దాం. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈరోజు బ్రిటన్ ప్రధానమంత్రి బోరిస్ జాన్సన్తో ద్వైపాక్షిక చర్చలు జరపనున్నారు. వర్చువల్ విధానంలో జరిగే ఈ సమావేశంలో కోవిడ్-19 పై సహకారంతో పాటు మహమ్మారిపై పోరాటానికి ప్రపంచ దేశాల ప్రయత్నాల గురించి ఇరువురు నాయకులు చర్చిస్తారు. ఇరు దేశాల మధ్య 2004 నుంచి వ్యూహాత్మక భాగస్వామ్యం కొనసాగుతుండగా సమ్మిట్ సందర్భంగా 2030 వరకు అనుసరించాల్సిన సమగ్ర రోడ్ మ్యాప్ ను నిర్ణయించనున్నారు. ఈ చర్చల్లో భారత్, బ్రిటన్ల మధ్య ద్వైపాక్షిక సంబంధాల బలోపేతం, రక్షణ, భద్రతా రంగాలలో సహకారం, ఆరోగ్య సంరక్షణ, వాతావరణ మార్పులపై కీలక ఒప్పందాలు కుదిరే అవకాశం ఉంది. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అధ్యక్షతన రాష్ట్ర మంత్రివర్గ సమావేశం కొనసాగుతోంది. సచివాలయంలో జరుగుతున్న ఈ సమావేశంలో పలు అంశాలపై చర్చిస్తున్నట్లు తెలుస్తోంది. కరోనా నియంత్రణ చర్యలు, వ్యాక్సినేషన్, కర్ఫ్యూ అమలుపై కీలక నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. ఆసుపత్రులలో పడకల పెంపు, ఆక్సిజన్ సరఫరా, రెమ్డెసివిర్ ఇంజెక్షన్లు తదితర అంశాలపై చర్చిస్తున్నారు. 18 నుంచి 45 ఏళ్ల మధ్య వయసు గల వారికి వ్యాక్సినేషన్ కోసం నిధుల కేటాయింపుకు సంబంధించి కేబినెట్ ఆమోదం తెలపనుంది. విశాఖలో కైలాసగిరి నుంచి భోగాపురం విమానాశ్రయం వరకు పర్యాటక ప్రాజెక్టుల పేరిట రాష్ట్ర అతిథి గృహాల నిర్మాణం చేపట్టే కీలకమైన అంశాలపై మంత్రివర్గం చర్చించనుంది. రామాయపట్నం పోర్టు నిర్మాణానికి బిడ్ల ఖరారుపై రాటిఫికేషన్ కు కేబినెట్ ఆమోదం తెలపనుంది. భూసేకరణలో ఎస్సీ, ఎస్టీలకు 10% అదనంగా పరిహారమిచ్చే ప్రతిపాదన చర్చకు రానుంది. అర్చకుల వేతనాల పెంపు ప్రతిపాదనలకు, ప్రైవేట్ వర్సిటీల 30% మేర సీట్లు కన్వీనర్ కోటాలో ఇచ్చే ప్రతిపాదనలకు మంత్రివర్గం ఆమోదం తెలపనున్నట్లు తెలుస్తోంది. వైఎస్ఆర్ ఉచిత బీమా పథకానికి ₹1 ఆమోదం తెలిపే అవకాశం ఉన్నట్లు సమాచారం. రాష్ట్రంలో కోవిడ్ నియంత్రణకు పాక్షిక కర్ఫ్యూ అమలు చేస్తూ ఆంక్షలు విధించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. కోవిడ్-19 నియంత్రణ, నివారణ, వ్యాక్సినేషన్ పై ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి సమీక్షా సమావేశం నిర్వహించి పలు అంశాలపై అన్ని కోణాల్లో చర్చించిన అనంతరం కోవిడ్ నియంత్రణకు పాక్షిక కర్ఫ్యూ అమలు చేస్తూ ఆంక్షలు విధించాలని నిర్ణయించారు. ఒకవైపు ప్రజల నిత్యావసరాలు తీరడంతో పాటు మరోవైపు వ్యాపారులు, అన్ని వర్గాలకు ఇబ్బంది కలగకుండా ఈ నిర్ణయం తీసుకున్నట్లు ముఖ్యమంత్రి వెల్లడించారు. రేపటి నుంచి ఈ పాక్షిక కర్ఫ్యూ అమలు చేస్తూ ఆంక్షలు విధించనున్నారు. ఉదయం 6 నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు మాత్రమే అన్ని వాణిజ్య సముదాయాలు తెరిచేందుకు ప్రభుత్వం అనుమతిస్తుంది. ఆ తర్వాత కేవలం అత్యవసర సేవలకు మాత్రమే అనుమతి ఉంటుంది. మధ్యాహ్నం వరకు అన్ని షాపులు తెరిచిన సమయంలో 144 సెక్షన్ అమలు చేస్తారు. 5గురికి మించి ఒకచోట చేరకుండా ఈ నిర్ణయం తీసుకున్నారు. 2 వారాల పాటు ఈ ఆంక్షలు అమల్లో ఉంటాయి. కోవిడ్-19 మహమ్మారిని అరికట్టడానికి ప్రజల్లో అవగాహన కల్పించడానికి సహకరించాలని రాష్ట్ర గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ ఆధ్యాత్మిక మత పెద్దలకు విజ్ఞప్తి చేశారు. రాష్ట్రంలోని వివిధ మత, ఆధ్యాత్మిక సంస్థల పెద్దలను ఉద్దేశించి రాజ్భవన్ నుంచి వర్చువల్ విధానంలో జరిగిన వెబినార్లో ప్రసంగించారు.
ప్రస్తుత విపత్కర పరిస్థితుల్లో ప్రజలు ఆందోళన చెందకుండా ప్రశాంతంగా ఉండడానికి, కోవిడ్ మహమ్మారి వ్యాప్తి నుంచి ప్రజల్ని రక్షించడానికి, వారిలో మనోస్థైర్యం నింపడానికి వివిధ మత, ఆధ్యాత్మిక సంస్థల పెద్దలు ముందుకు రావాలని కోరారు. కోవిడ్-19 మహమ్మారి మానవాళి మొత్తానికి ఒక సవాలుగా నిలిచిందన్నారు. మాస్క్ ధరించడం, సురక్షిత దూరాన్ని పాటించడం, తరచూ చేతులు శుభ్రం చేసుకోవటం, పరిసరాలను శుభ్రంగా ఉంచడం వంటి చర్యలు తీసుకోవడానికి ప్రజల్లో అత్యవసరంగా అవగాహన కల్పించవలసిన అవసరం ఉందని గవర్నర్ చెప్పారు. ప్రజలు తమను కాపాడుకుంటూ వారి కుటుంబ సభ్యులను, సమాజంలోని ఇతర ప్రజలను కోవిడ్ బారి నుంచి రక్షించుకునేందుకు తగిన జాగ్రత్తలు ఖచ్చితంగా పాటించాలని సూచించారు. Respective communities to adhere to the COVID appropriate behavior such as wearing a mask, maintaining social distance, washing hands frequently, keeping the surroundings clean. You have a deep and trusted relationship with your congregants and connection with disadvantaged and vulnerable members who might not be reached by health service in a routine manner. గుంటూరు జిల్లా మంగళగిరి ఎయిమ్స్ లో ఈ పరామర్శ ఆరోగ్య సేవలు అందుబాటులోకి తీసుకొచ్చామని ఎయిమ్స్ డైరెక్టర్ డాక్టర్ ముఖేష్ త్రిపాఠి దూరదర్శన్ కు తెలిపారు. కోవిడ్ పాజిటివ్ వచ్చిన వారు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని, వైరస్ తీవ్రత ఎక్కువగా ఉన్నవారే ఆసుపత్రులకు రావాలంటున్న డాక్టర్ ముఖేష్ త్రిపాఠితో మా ప్రతినిధి ఐ శ్రీనివాసరావు ముఖాముఖి. ఈ పరామర్శ ఆరోగ్య సేవల పేరుతో దాదాపుగా వైద్య సేవలు ప్రారంభమయ్యాయి. అంటే ఈ ప్రస్తుతం రాష్ట్రంలో నెలకొన్నటువంటి కోవిడ్ పరిస్థితుల దృష్ట్యా ప్రజల సౌకర్యార్థం కూడా ఈ ఆరోగ్య సేవలను ప్రారంభించడం జరిగింది. అయితే వీటి గురించి పూర్తి స్థాయిలో మనకు వివరించేందుకు మంగళగిరి ఎయిమ్స్ డైరెక్టర్ ముఖేష్ త్రిపాఠి మనతో ఉన్నారు. సార్, వాట్ ఇస్ ద ఈ పరామర్శ? Actually, if everyone remembers, last year during COVID time, we started e-Paramars when the complete lockdown was done. Now this service was continued, but I think that the patients started preferring to come to the OPD and consult all the doctors in person. Somehow in this second wave again the patients are coming to a large number, I mean almost reaching 1200 per day. So that was making them more vulnerable to get corona infection. So we have again started promoting that the patients who are only sick, they should try to come to us, and we will provide again this e-Paramar service which AIIMS was providing, in which 8 numbers for different departments, 11 specialities have been displayed on our website. So they can give either video call or audio call on these numbers, get their registration done in the morning, and then after 12 or 1 p.m. the doctors will call back to them, and it will be in the follow-up of the patients as well as new patients. Now this time we also want to extend this e-Paramar service, that suppose even a COVID patients need not, all the patients should come to hospital when they have a mild symptoms. So they can do home isolation. That will conserve the crisis, to overcome the crisis of oxygen which at the moment the whole nation is facing, and the oxygen bed. So I want to give message to everyone that oxygen is not required for all the patients. So we should not panic. We can manage. The only thing I will suggest that individually the person can afford and purchase this pulse oximeter, which is a very handy thing, and it costs around 1,000 rupees, and a temperature monitor. So they can keep monitoring themselves, and whenever they find that their symptoms are worsening, they can contact our doctors, and we can advise based on the video call, looking at the patient, and then we will give prescription also for the medicines what they should start, and we can even handwritten prescriptions can be given by WhatsApp call if you have that facility on your mobile, and you can buy the medicine at your nearest place and then start the treatment. Why did start e-Paramar services? E-Paramar service is a need of the hour. We don't want that
the unnecessarily patient should come to the OPD. That makes them vulnerable to get further corona infection, even if they are not having corona problem. And vaccination program is also going on at our place, and we have organized almost 50 beds for all corona care patients in our campus, and we are very soon going to extend up to 100 beds. What are all services will be covered? E-Paramars. E-Paramars is will be basically a consultation thing. At the moment, we are just providing consultation, whatever patient needs, and if it is not for only COVID, but they have been showing us in the OPD, so they can again talk to their doctor whether from the prescription or the treatment they are getting a better response or not. So it is the whole purpose of e-Paramars is to avoid unnecessary movement of the patients, making crowd in the hospital. Is it totally services, is it effective? I think it is effective in preventing the issues because most of the minor symptoms and treatment can be easily done through e-Paramars. It is a matter of confidence building between the society and the doctors also. Of course, I know that the patients like to talk the doctors in person, but it is a way out, and it is a form of a telemedicine which was very successful last year. I hope this will develop a good rapport between patient and doctors of AIIMS. During e-Paramars consultancy, it is very important that the patient has to monitor his problems or the medical disease on his own. So, and if they feel that they are sick, then they should immediately call, or they are not getting any relief from the medicine described by our doctors, then they can immediately talk and then take advice of the patient, and if there is a need to get admitted, that can also be advised by our doctors. So it is a matter of early deterioration detection of the patient that his condition requires hospitalization will also be help by consulting through this method. How prescription provided to patients? Yeah. Prescription will be handwritten prescription. A photograph, a screenshot can be taken by the doctor, and it will be transmitted to the patient, and then that prescription, the digital prescription, they can take to the pharmacist or the shop and buy. So they have to buy their own, and we can also prescribe whether investigation required. So those things will also be mentioned in that prescription, and they can take the help of any laboratory nearby or the hospital. Finally, you will message to our AIIMS from public to what the message? I know this is really a testing time for all of us in the society. Corona has again became more invasive. It is involving more number of persons, and very rapidly the whole of the family members are getting sick and suffering from corona. But the vaccination is going to definitely help, and all the precautions of wearing mask, hand washing, and aerated rooms, all the precautions which are being emphasized must be observed, and not keeping a distance between the suspected persons more than sufficient distance. All these measures have to be religiously observed by everyone. Only that can help to break the chain and not unnecessarily go outside and meet the people who are suspected. I know if the person is sick, I have been told that whole of the family getting infected is very becoming a normal thing at this time.
So keep safe yourself, observe all the precautions, and home isolation will be very safe for the patients also with the mild diseases. మంగళగిరి ఎయిమ్స్ సంబంధించి దాదాపుగా ఈ పరామర్శ సర్వీసులు ఆరోగ్య సేవలు ఇప్పటికే కొనసాగుతూ ఉన్నాయి. ముఖ్యంగా ఏంటంటే ఈ ఏడాది అంటే గడిచిన నెల రోజులుగా కూడా రాష్ట్ర వ్యాప్తంగా కోవిడ్ కేసులు విస్తృతంగా వస్తున్న నేపథ్యంలో ఈ ఫ్రీ ఉచిత సర్వీసులు కూడా ప్రారంభించడం జరిగిందని కూడా ఎయిమ్స్ డైరెక్టర్ ముఖేష్ త్రిపాఠి డీడీకి ప్రత్యేకంగా చెప్పడం జరిగింది. అట్లాగే వ్యాక్సిన్ తీసుకోవడంతో పాటు అజాగ్రత్తగా ఉండకుండా ప్రతి ఒక్కరు కూడా మాస్క్ ధరించడంతో పాటు సోషల్ డిస్టెన్స్ కూడా ఖచ్చితంగా పాటించాల్సిందే అని కూడా చెప్తా ఉన్నారు. ఇప్పుడు ఎయిమ్స్కి సంబంధించిన ప్రతి సర్వీస్ కూడా పేదలకు అందుబాటులో ఉండే విధంగా కేంద్ర ప్రభుత్వ ఆదేశాలకు అనుగుణంగా ఈ పరామర్శ సేవలను కూడా ప్రారంభించడం జరిగిందని కూడా చెప్తా ఉన్నారు. మంగళగిరి ఎయిమ్స్ నుంచి ఐ శ్రీనివాస్, డీడీ న్యూస్, గుంటూరు జిల్లా. కోవిడ్ సేవల గురించి ఎలాంటి సమాచారం కావాలన్నా 104 కాల్ సెంటర్ కు కాల్ చేయవచ్చని కడప జిల్లా కోవిడ్ కేర్ కాల్ సెంటర్ ఇన్ఛార్జి కార్తిక్ తెలిపారు. ఆయన దూరదర్శన్తో మాట్లాడుతూ కరోనా నిర్ధారణ పరీక్షలు, ఆసుపత్రిలో బెడ్ కావాలన్నా, అంబులెన్స్ సేవలకు సంబంధించిన సమాచారం 104 కాల్ సెంటర్ ద్వారా పొందవచ్చని తెలిపారు. కరోనా పాజిటివ్ రాగానే ఆందోళన చెందకుండా వైద్య సహాయం కోసం 104 కాల్ సెంటర్ ను సంప్రదించాలంటున్నారు. స్టేట్ లెవెల్లో ఉన్న 104 కంట్రోల్ రూమ్ ఆ కాల్ని రిసీవ్ చేసుకోవడం జరుగుతుంది. అక్కడ కాల్ని రిసీవ్ చేసుకుని ఒక టికెట్ అనగా ఒక కంప్లైంట్ రూపంలో మా డిస్ట్రిక్ట్ కంట్రోల్ రూమ్కి పంపడం జరుగుతుంది. మేము ఆ టికెట్ వచ్చిన వెంటనే ఇక్కడ హాస్పిటల్ అడ్మిషన్స్ సెల్ అని ఉంటుంది. ఈ హాస్పిటల్ అడ్మిషన్స్ సెల్లో ఉన్న ఆపరేటర్లు ఆ కంప్లైంట్ని వెంటనే రిసీవ్ చేసుకుని ఆ పేషెంట్ ఏ మండలం నుంచి, ఆ పేషెంట్ కాంటాక్ట్ నంబర్ ఏంటి, ఆ డీటెయిల్స్ అన్ని చూసి వెంటనే ఇక్కడ ఉన్న మెడికల్ ఆఫీసర్తో ఆ పేషెంట్కి ఫోన్ చేయించడం జరుగుతుంది. మెడికల్ ఆఫీసర్ గారు ఆ పేషెంట్కి ఫోన్ చేసి ట్రయేజింగ్ చేస్తారు. అనగా వాళ్ళ సిమ్టమ్స్ ఎలా ఉన్నాయి, సివియారిటీ ఎలా ఉంది, ఇవన్నీ తెలుసుకొని ఒక నిర్ణయానికి వచ్చి మెడికల్ ఆఫీసర్ గారు పేషెంట్ని హోమ్ ఐసోలేషన్లోనే ఉంచచ్చా, లేదా కోవిడ్ కేర్ సెంటర్కి తరలించాలా, లేదా హాస్పిటల్కి షిఫ్ట్ చేయాలా అని నిర్దేశిస్తారు. ఆ డెసిషన్ తీసుకున్న తర్వాత దాన్ని బట్టి ఆపరేటర్స్ వర్క్ చేస్తారు. కంప్లైంట్ వచ్చిన గంటలోపే ఆ పేషెంట్ని మేము హాస్పిటల్స్కి తరలిస్తున్నాము. సో కాబట్టి ఈ 104ని ప్రజలు ఎంత ఉపయోగించుకుంటే వాళ్ళకి అంత మంచిది. రాష్ట్రంలో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య రోజురోజుకు పెరుగుతోంది. ఆదివారం ఉదయం నుంచి సోమవారం ఉదయం వరకు 1,15,275 నమూనాలు పరీక్షించగా 18,972 మందికి కరోనా పాజిటివ్ గా నిర్ధారణ అయినట్లు రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ హెల్త్ బులెటిన్లో పేర్కొంది. దీంతో ఇప్పటి వరకు కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 11,63,994కు చేరుకుంది. ఇదే సమయంలో 10,227 మంది వివిధ ఆసుపత్రుల నుంచి డిశ్చార్జ్ కాగా ఇప్పటి వరకు డిశ్చార్జ్ అయిన వారి సంఖ్య 10,03,935కు చేరుకుంది. కాగా రాష్ట్ర వ్యాప్తంగా 1,51,852 మంది వివిధ ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్నారు. ఇదే సమయంలో 71 మంది మృతి చెందగా ఇప్పటి వరకు మృతి చెందిన వారి సంఖ్య 8,207గా నమోదైంది. రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటి వరకు 1,67,18,148 నమూనాలు పరీక్షించినట్లు రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ ప్రకటించింది. రాష్ట్రంలో కొత్తగా సర్పంచులుగా గెలిచిన వారికి చెక్ పవర్ ను బదలాయించేందుకు పంచాయతీరాజ్ శాఖ చర్యలు చేపట్టిన అంశంతో పాటు 2021-22 ఆర్థిక సంవత్సరం తొలి నెల అయిన ఏప్రిల్లో జీఎస్టీ రూపంలో రాష్ట్రానికి 2,261 కోట్ల రూపాయలు పైగా ఆదాయం లభించిన అంశంతో సహా పలు ప్రాంతీయ వార్తల సంక్షిప్త సమాహారాన్ని ఇప్పుడు చూద్దాం. రాష్ట్రంలో కొత్తగా సర్పంచులుగా గెలిచిన వారికి చెక్ పవర్ ను బదలాయించేందుకు పంచాయతీరాజ్ శాఖ చర్యలు చేపట్టింది. సర్పంచుల వివరాలను కాంప్రహెన్సివ్ ఫైనాన్షియల్ మేనేజ్మెంట్ సిస్టమ్ లో నమోదు చేసేందుకు పంచాయతీరాజ్ శాఖ కమిషన్ కార్యాలయం ఆర్థిక శాఖతో చర్చలు జరిపింది. ఆన్లైన్ లో వివరాల నమోదు ప్రక్రియ బుధవారం నుంచి ప్రారంభమవుతుందని, వారం రోజుల్లోగా సర్పంచులకు చెక్ పవర్ కల్పిస్తామని పంచాయతీరాజ్ శాఖ కమిషనర్ గిరిజాశంకర్ తెలిపారు. 2021-22 ఆర్థిక సంవత్సరం తొలి నెల అయిన ఏప్రిల్లో జీఎస్టీ రూపంలో రాష్ట్రానికి 2,261 కోట్ల రూపాయలకు పైగా ఆదాయం లభించింది. గత ఏడాది ఇదే సమయంలో లాక్డౌన్ ఉండడంతో వాణిజ్య కార్యకలాపాలు స్తంభించిపోయాయి. దీంతో 2020-21 ఏప్రిల్ నెలలో 662 కోట్ల రూపాయలు మాత్రమే జీఎస్టీ రూపంలో వచ్చింది.
జలశక్తి అభియాన్ కార్యక్రమంలో భాగంగా ఈ ఏడాది రాష్ట్రంలో గ్రామీణ ప్రాంతంలో పెద్ద ఎత్తున వర్షపు నీటిని సంరక్షించే కార్యక్రమాలు చేపట్టేందుకు గ్రామీణాభివృద్ధి శాఖ ప్రత్యేక కార్యాచరణ సిద్ధం చేసింది. ప్రత్యేకించి ప్రభుత్వ కార్యాలయాల్లో వర్షాలు కురిసిన సమయంలో భవనాలపై, కప్పులపై పడే నీటిని భూమిలో ఇంకించేందుకు కొత్త విధానంలో ఇంకుడు గుంతల నిర్మాణాలు చేపట్టాలని గ్రామీణాభివృద్ధి శాఖ నిర్ణయించింది. విద్యార్థులకు ల్యాప్టాప్లు అందించాలన్న ప్రభుత్వ ఆలోచన ఆన్లైన్ చదువులకు ఎంతో ఉపయోగపడుతుందని రాష్ట్ర విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్ అన్నారు. ఉన్నత విద్యపై సమీక్షా సమావేశం నిర్వహించిన అనంతరం ఆయన మాట్లాడుతూ జగనన్న వసతి దీవెనలో భాగంగా నగదుకు బదులు ల్యాప్టాప్ ఇచ్చే విధానంపై చర్చించినట్లు చెప్పారు. రాష్ట్ర సమాచార హక్కు కమిషనర్ల ఎంపిక కమిటీలో సభ్యురాలిగా రాష్ట్ర హోంమంత్రి మేకతోటి సుచరితను నామినేట్ చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ముఖ్యమంత్రి అధ్యక్షతన గల సమాచార హక్కు కమిషనర్ల ఎంపిక కమిటీలో గతంలో జలవనరుల శాఖ మంత్రి అనిల్ కుమార్ యాదవ్ ను సభ్యునిగా నియమించారు. ఇప్పుడు అతని స్థానంలో హోంమంత్రిని నామినేట్ చేస్తూ సాధారణ పరిపాలన శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. గ్రూప్ 1 మెయిన్స్ ఫలితాల్లో కొన్ని పొరపాట్లు దొర్లాయంటూ అభ్యర్థుల నుంచి వచ్చిన అభిప్రాయాల మేరకు ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ సంబంధిత అంశాలపై వినతులు స్వీకరించింది. ఈ గ్రీవెన్స్ ను పరిశీలించి అభ్యర్థుల వారీగా ఈమెయిల్స్ కు సమాధానాలు పంపిస్తామని కమిషనర్ వెల్లడించారు. 4 రోజుల పర్యటనలో భాగంగా లండన్లో పర్యటిస్తున్న విదేశాంగ మంత్రి సుబ్రహ్మణ్యం జయశంకర్ అమెరికా విదేశాంగ మంత్రి యాంటోనీ బ్లింకెన్ తో సమావేశమయ్యారు. ప్రపంచవ్యాప్తంగా కోవిడ్ పరిస్థితులు, కరోనా టీకా ఉత్పత్తి, సరఫరా వంటి అంశాలతో పాటు ఇండో పసిఫిక్, ఐక్యరాజ్యసమితి భద్రతా మండలి, వాతావరణ మార్పులు తదితర అంశాలపై ఇరువురు నేతలు చర్చించారు. కష్ట సమయంలో ఆక్సిజన్, రెమ్డెసివిర్ ఇంజెక్షన్లు అందించి భారత్కు అండగా నిలిచిన అమెరికాకు జయశంకర్ కృతజ్ఞతలు తెలిపారు. దేశవ్యాప్తంగా కరోనా కేసుల ఉధృతి కొనసాగుతోంది. ఇప్పటి వరకు 1,66,13,292 మంది కరోనా నుంచి కోలుకున్నట్లు కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ తెలిపింది. సోమవారం ఉదయం నుంచి మంగళవారం ఉదయం వరకు 16,63,742 నమూనాలు పరీక్షించగా 3,57,229 కొత్త కేసులు నమోదైనట్లు వెల్లడించింది. ఇదే సమయంలో 3,20,289 మంది కరోనా నుంచి కోలుకోగా ప్రస్తుతం కరోనా రికవరీ రేటు 81.91% నమోదైంది. ఇదే సమయంలో 3,449 మంది కరోనాతో మరణించగా ఇప్పటి వరకు మరణించిన వారి సంఖ్య 2,22,408 కి చేరిందని కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ పేర్కొంది. కాగా ఇప్పటి వరకు దేశవ్యాప్తంగా మొత్తం కేసుల సంఖ్య 2,02,82,833 కు చేరింది. ప్రస్తుతం 34,47,133 మంది వివిధ ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్నారు. దేశవ్యాప్తంగా కరోనా వైరస్ నిర్ధారణ పరీక్షల్లో భాగంగా సోమవారం ఒక్కరోజే 16,63,742 నమూనాలు పరీక్షించినట్లు భారత వైద్య పరిశోధన మండలి ఐసీఎంఆర్ వెల్లడించింది. దీంతో ఇప్పటి వరకు నిర్వహించిన కరోనా నిర్ధారణ పరీక్షల సంఖ్య 29,33,10,779 కి చేరినట్లు పేర్కొంది. దేశవ్యాప్తంగా కరోనా వ్యాక్సినేషన్ ప్రక్రియ కొనసాగుతోంది. ఇప్పటి వరకు 15,89,32,921 మంది వ్యాక్సినేషన్ వేయించుకున్నారు. సోమవారం ఉదయం నుంచి మంగళవారం ఉదయం వరకు 17,08,390 మంది వ్యాక్సిన్ వేయించుకున్నారు. పశ్చిమ బెంగాల్లో తృణమూల్ కాంగ్రెస్ ప్రతిపక్షాలపై దాడులను మానుకోవాలని బీజేపీ జాతీయ అధికార ప్రతినిధి సంబిత్ పాత్ర కోరారు. ఈ రోజు ఆయన మీడియాతో మాట్లాడుతూ ఎన్నికల ఫలితాల తర్వాత కూడా బెంగాల్లో తృణమూల్ హింసాత్మక ఘటనలకు పాల్పడుతోందన్నారు. తమ పార్టీ కార్యకర్తలపై దాడులు చేయడం హేయమైన చర్యగా పేర్కొన్నారు. 2,28,00,000 మంది బెంగాలీలు తమ పార్టీకి ఓటు వేశారని, దీనినైనా మమతా బెనర్జీ గౌరవించాలన్నారు. ప్రజాస్వామ్యంలో హింసకు తావులేదని, ఇప్పటికైనా తృణమూల్ కాంగ్రెస్ హింసకు పాల్పడడం మానుకోవాలన్నారు. हिंदुस्तान के लोकतंत्र का इस प्रकार से किसी राज्य में धज्जियां उड़ेंगी, मुझे ये कहते हुए और मुझे ये प्रेस कॉन्फ्रेंस करते हुए भी बहुत दुख हो रहा है। बंधुगण, दिल दहलाने वाले दृश्य सोशल मीडिया में, टेलीविजन चैनल्स के माध्यम से हम सभी देख पा रहे हैं। रूह कांप उठती है ऐसे दृश्य देख के। लोगों के घर में आग लगा दिए गए हैं, लोगों के घर तोड़े जा रहे हैं, कार्यकर्ताओं की हत्या की जा रही है, अराजकता सड़क पर पूरी
కరోనా బారిన పడకుండా ఉండాలంటే మాస్క్ ను తప్పనిసరిగా ధరించాలి. అయితే మాస్క్ ను సరైన పద్ధతిలో ధరిస్తేనే ఉపయోగం ఉంటుంది. ముక్కు నోరు కప్పి ఉంచేలా మాస్క్ ను ధరించాలి. మాస్క్ ముందు భాగాన్ని చేతితో ముట్టుకోకూడదు. అలాగే ఒకసారి ధరించిన మాస్క్ ను మళ్లీ ధరించాలంటే తప్పనిసరిగా వేడి నీటితో శుభ్రం చేసుకోవాలి. సరైన పద్ధతిలో మాస్క్ ధరిద్దాం, కరోనా నుంచి రక్షణ పొందుదాం. సురక్షిత దూరాన్ని పాటిస్తూ తరచూ చేతులను శానిటైజేషన్ చేసుకోవడం వల్ల కూడా కరోనా నుంచి రక్షణ పొందవచ్చు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.